రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేయాలంటే అన్ని ప్రూఫ్స్ ఉన్న తర్వాతే అరెస్ట్ చేస్తారు సార్. అవును. ఆ 30 రోజుల్లోపు కేసు పూర్తి చేయాలి. 30 రోజుల్లో జైల్లో ఉంటే ఆయన పదవి నుంచి తొలగించాలని చెప్పేసి ఈ బిల్లు ఆమోదం. కాదు కాదు, మీకు అవగాహన లేక మాట్లాడుతున్నారు. 30 రోజులు శిక్ష పడాలంట. 30 రోజులు శిక్ష పడాలంటే మన భారత చట్టాల ప్రకారం ఈవేళ ఏదన్నా కేసు ఒక కొలికి రావాలంటే 10 నుంచి 20 సంవత్సరాలు పడుతుంది. ఈ లోపల వాడు చచ్చిపోతాడు. మరి అలాంటప్పుడు ఈ చట్టం ఎందుకు, ఈ గందరగోళం ఎందుకు? ఎందుకు సార్ మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ప్రతిపక్షాలు కానీ ఎందుకు ఆ బిల్లు గురించి అంత భయపడుతున్నారు? ఎందుకు భయపడడం ఏం కాదు, వాళ్ళు వీళ్ళు రాజకీయం దోబుతులాడి ప్రజలను పిచ్చోళ్ళు చేయడం అంటారు దీన్ని. బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు కదా, ముఖ్యమంత్రులు గానీ పెద్ద పెద్ద వాళ్ళు గానీ బీజేపీకి సంబంధించిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు సై అంటున్నారు, మరి కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు భయపడాలి? వీళ్ళేం లేదు, వీళ్ళ మీద అక్రమ కేసులు పెడతారు. ఏదో రకంగా ఈ 2-3 సంవత్సరాల కేసు తీర్చేసి మా కేసులన్నీ వేసేసి 30 రోజులు జైల్లో పెట్టేసి శిక్షలు వేపించి 30 రోజులు జైల్లో పెట్టి మా రాజకీయ భవిష్యత్తు నాశనం చేస్తారేమో అధికారంలో ఉన్న పార్టీ అని చెప్పి భయపడుతున్నారు. అంతే తప్ప అందులో భయపడడానికి ఏం లేదు. ఇప్పుడున్న చట్టాల ప్రకారం, ఇప్పుడున్న సెక్షన్ల ప్రకారం 30 రోజులు జైల్లో ఉండాలంటే 10 సంవత్సరాల తర్వాత కేసు కొలిపోతుంది. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ బిల్లు వల్ల ఏదో బూచిగా చూపించి ఏదో గందరగోళం చూపించి మలనట్టోళ్ళు 30 రోజుల గురించి 30 డేస్ పాలసీ అని ఆలోచించేలా ఎందుకు చేస్తున్నారో నాకైతే పూర్తిగా అర్థం కావట్లా. మరి అవగాహన లేక నాకు అర్థం కావటం లేదా? మరి ఏంటో నాకు అర్థం కాదు. 30 రోజులు జైల్లో ఉండడం ఏంటి, రాజకీయ భవిష్యత్తు లేకపోవడం ఏంటి, వీళ్ళు భయపడడం ఏంటి? ఇది ఈ 2 రాజకీయ పార్టీలు ఆడుతున్నటువంటి ఓ కొత్త ఆట, గేమ్. మరి ఈ 2 పార్టీలు ఎందుకు ఈ గేమ్ ఆడుతున్నాయో దాని వెనకాల ఉన్న మతలబేంతో ప్రజలు అర్థం చేసుకోవాలంటే మహా మేధావులు కావాలా, పండితులు కావాలా. మేము పామర్లు, పండితులు కాదు.